హలో హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో ఉగాది వ్లాగ్ అనమాట. మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. మీరంతా హ్యాపీగా ఉండాలని, అందులో మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ముందుగా స్నానం చేసి ఆ తర్వాత పూలన్నీ ఏరి తర్వాత ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత బయటంతా క్లీన్ చేసుకున్నాక ఇలా ముగ్గు పెట్టి రంగుల ముగ్గులు అయితే పెట్టుకున్నాము. ఆ తర్వాత నీట్గా ఇక్కడ ముగ్గులు వేసుకున్నాక పైన తులసమ్మంది ఉంది. తులసమ్మ దగ్గర కూడా నీట్గా కడిగేసి అన్నీ చక్కగా ముగ్గులు అయితే పెట్టేశాను. తులసమ్మకు కూడా నీట్గా బుట్లు పెట్టేశాను. ఇలా చక్కగా కడిగేసి ముగ్గులన్నీ పెట్టుకొని ఇప్పుడు మామిడి కొమ్మలు తీసుకొచ్చారు. మామిడి కొమ్మలు అయితే నీట్గా కడిగేసి ఇలా అన్నింటికి ఇలా అయితే నీట్గా మొత్తం అలంకరించుకున్నాము. వేప పువ్వు అయితే తీసుకొచ్చారు. వేప పువ్వును కూడా నీట్గా క్లీన్ చేసి ప్రసాదం అయితే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ వేప పువ్వు అయితే నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక నా దగ్గర కొత్త తెప్పలు అయితే ఉంది. దాన్ని కూడా నీట్గా కడిగేసి చింతపండు అయితే నానబెట్టి పక్కన పెట్టాను. ముందుగా ఈ పనులన్నీ చేసుకొని తర్వాత నీట్గా నేను కూడా రెడీ అయిపోతాను అన్నమాట. ఈ బ్లౌజ్ అనేది బాహుబలి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు నేను కూడా చక్కగా రెడీ అయిపోయాను. ముందుగా అయితే తులసమ్మ దగ్గర పూజ అయితే చేసుకోవాలి. తులసమ్మ దగ్గర చక్కగా కడిగేసి బొట్లన్నీ పెట్టి రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీపారాధన కూడా అయిపోయింది, పూజ కూడా అయిపోయింది అనమాట తులసమ్మ దగ్గర. ఇలా తులసమ్మ దగ్గర దీపారాధన అయిన తర్వాత ఈలోగా మనకు ప్రసాదంకి అయితే చింతపండు అంతా నానిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ప్రసాదం అయితే రెడీ చేసుకోవాలి. ప్రసాదంలో మనకి 6 రుచులు అయితే కావాలి కదండి. అందుకని నేను ఇవన్నీ వేసి ఇలా అయితే ప్రసాదాన్ని తయారు చేస్తున్నాను. ఒక్కొక్కరు పద్ధతి బట్టి ఒక్కొక్కరు ఒక్కోలా అయితే చేసుకుంటారు. మా ఆచారం బట్టి మేము ఇలా అయితే చేస్తామన్నమాట. ఆ తర్వాత మా పాప అయితే ఇక్కడ పూజ దీపారాధన అన్నీ చేస్తుంది దేవుడి దగ్గర. మా పాపకి పూజలు చేయడం అంటే చాలా ఇష్టము. ఇలా మనకి స్పెషల్గా ఫెస్టివల్ టైంలో అయితే ఇలా నాకు పూజ దగ్గర అయితే హెల్ప్ చేస్తుంది. ఇలా మా పాపకి పూజలు చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. పాపకి ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్కి అయితే వెళ్ళాలి. పాప కూడా రెడీ అవుతుంది. దేవుడి దగ్గర ప్రసాదం పెట్టి ఉగాది పచ్చడి పెట్టి పూజ అయితే చేసుకున్నాము. ఇప్పుడు కొన్ని ప్రసాదాల కోసం అయితే ఇలా సూజీ బూరెలు అయితే చేస్తున్నాను. ఫస్ట్ సూజీని అయితే ఫ్రై చేసి సూజీ బూరెల కోసము ఈ విధంగా రెడీ చేస్తున్నాను. నేను మామిడికాయ పులిహోర కూడా చేశానండి ప్రసాదంలోకి. ఉగాది స్పెషల్ కదా మనకి మామిడికాయ పులిహోర. అలాగే ఇలా అయితే దేవుడి దగ్గర ముందు నైవేద్యం కోసం అన్నీ ఇలా రెడీ చేసుకుంటున్నాను. తర్వాత పాప కూడా రెడీ అయింది, తను కూడా వెళ్తుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. మీరంతా ఈ సంవత్సరము ఉగాది అనేది ఎలా జరుపుకున్నారు? మేమైతే ఎలా జరుపుకున్నామండి. ఈ వీడియోలో మా పాప ఫంక్షన్కి అయితే వెళ్ళింది, అది కూడా యాడ్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మామిడికాయ పులిహోర కోసం ముందుగా మామిడికాయని కడిగి చిన్నగా ఇలాగా తురిమి పులిహోర అయితే చేస్తున్నాను. ఇప్పుడు సూజీ కూడా చల్లగా అయిపోయింది. ఇప్పుడు లడ్డూలు చుట్టుకుంటూ ఇలా అయితే రెడీ చేసుకొని బూరెలు అయితే వేస్తున్నాను. ఇలా నైవేద్యం అయితే ఫస్ట్ తయారు చేసుకొని దేవుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వంట అయితే చేసుకోవాలి. ఈ సంవత్సరము మా వారు మా పిల్లలు అందరూ ఇంటి దగ్గర ఉండడం వల్ల చాలా చక్కగా అయితే పూజ అయితే చేసుకున్నామండి. ఇలా కొన్ని ప్రిపేర్ చేసుకున్నాక ఇప్పుడు దేవుడి దగ్గర నైవేద్యం కూడా పెట్టి ధూపం వేసి హారతి ఇచ్చి ఇలా పూజ అయితే అయ్యిందండి. ఆ తర్వాత ఇప్పుడు వంట అయితే చేసుకోవాలి. మేము వంటలోకి ఉగాది రోజు పప్పు అయితే వండము. మా అత్తయ్య గారు చెప్పారనమాట ఉగాది రోజు పప్పు వండకూడదని. మా అత్తగారి ఇంటి ప్రకారం అయితే మేము పప్పు అయితే వండము ఉగాది రోజు. ఇలా చారు అయితే చేస్తాము. ముక్కలు వేసి కొద్దిగా బెల్లం వేస్తాము. పోపులో
కొద్దిగా వేప వేసి పోపు పెట్టి అలా చారు చేసుకుంటాము. ఇప్పుడు వంట అయితే అయ్యిందనమాట. ఇప్పుడు పెద్దల దగ్గర ఇలా ముందుగా అయితే భోజనం పెడతామండి. అత్తమ్మ, మా అయ్య, బావగారు అందరి దగ్గర ఇలా భోజనం పెట్టి మేము ఉగాది పూజ అనేది ఇలా చేసుకుంటాం అన్నమాట. మా అత్తగారింటి పద్ధతి ప్రకారము ఈ విధంగా అయితే మేము ఉగాది పూజ అనేది చేసుకుంటాము. మీరంతా ఎలా చేసుకుంటారు? మా పాప చిన్న ఫంక్షన్కి అయితే వెళ్తుందని చెప్పాను కదా. 12th క్లాసు ఫేర్వెల్ పార్టీ అయితే ఇస్తున్నారు. ఆ పార్టీకి అయితే మా పాప వెళ్ళింది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా ఫన్నీగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళంతా 12th క్లాసు అమ్మాయి అబ్బాయిలు అన్నమాట. మా పాప ఇక్కడ యాంకరింగ్ అనేది చేస్తుంది. తర్వాత పాప డ్యాన్స్ కూడా వేస్తుంది. పిల్లలంతా ఇలా డ్యాన్సులు అయితే వేశారు. తర్వాత ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ అయితే ఇచ్చారండి. అందరూ చాలా ఫన్నీగా అయితే పార్టీని అయితే ఎంజాయ్ చేశారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకుని చాలా బాగా జరిగింది. భలే అనిపించింది. ఈ ఉగాది రోజు మా పాప ఇలాగా చిన్న ఫంక్షన్కి వెళ్ళిందనమాట, ఫేర్వెల్ పార్టీకి. చాలా బాగా జరిగిందండి. ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ అయితే ఉంది. చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. కొత్త వారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అయితే పార్టీ చాలా బాగా జరిగిందండి. చాలా ఎంజాయ్ చేశారు పిల్లలంతా. చివరిలో అందరికీ ప్రైజ్ అయితే ఇచ్చారు. ఈ ఉగాది రోజు ఇలా పిల్లలంతా ఇలా సెలబ్రేషన్ చేసుకోవడం, మా పాప కూడా అందులో ఉండడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. పాప కూడా చాలా బాగా ఎంజాయ్ చేసిందనమాట. వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ హ్యాపీ ఉగాది.